ఈరోజు వనపర్తి జిల్లా తీన్మార్ టీం అధ్యక్షునిగా మా టీము రాష్ట్ర కమిటీ అధ్యక్షులు రజన్ కుమార్ యాదవ్ గారి పిలుపు మేరకు రెడ్డి జాగృతి వాళ్ళు మల్లన్న గారి మీద కేసు పెట్టడం జరిగింది. కానీ ఏ కులాన్ని కూడా మల్లన్న కీచపరచలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా మల్లన్న గారి మీద అనేక కేసులు పెట్టి నానా ఇబ్బందులు పడి ఆ ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఏంటంటే 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపు కలిగించేసే ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి వనపర్తి జిల్లా స్టేట్ కమిటీ, ఎందుకంటే అందరూ బీసీ సామాజిక వర్గం కోరుకుంటున్నారు ఒకటి, ఎందుకంటే మాకున్న రిజర్వేషన్ మాకు కలిగించి పోతే ఇలాంటి ఏమి అభిప్రాయం ఎవరికి అభ్యంతరం లేదు. కాబట్టి మల్లన్న ప్రతి విషయం కుసగుచ్చాలని చెప్తున్నాడు. గత ప్రభుత్వం సర్వే లెక్కల ప్రకారమే స్టేట్లో ఎంతమంది ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు ఆ లెక్కలు తీస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కీర్చపరచలేడు. దయచేసి అర్థం చేసుకుంటారని కొంతమంది రెడ్డిస్ కూడా మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మా మల్లన్న గారి మీద ఇలాంటి కేసులు పెట్టడం మానుకోండి. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే మల్లన్న గారు చెప్తున్నారు. కాబట్టి ఈ త్వరలోనే వనపర్తి జిల్లాలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరుగుతుంది. మా అన్న గారు ఒక 1 మినిట్ మాట్లాడాలని చెప్పేసి అన్నగారు కోరుతున్నారు, స్టేట్ కమిటీ అధ్యక్షులు. ఓకే. రాచాల యుగంధర్ కూడా బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్. రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ అరాచకాలను బయట పెట్టడంలో ప్రధాన పాత్ర వహించింది ఈరోజు తీన్మార్ మల్లన్న గారు. ఎందుకంటే ఎన్నో అక్రమ కేసులు పెట్టినా, నిర్బంధించినా, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసిన జైలు కూడా పెట్టినా కూడా ఎక్కడ కూడా చలించకుండా, పట్టు వదలకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు ఆ ప్రభుత్వం అరాచకాలను కూడా బయటపెట్టిండు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా ఈరోజు ప్రధాన భూమిక వహించిన వాళ్ళలో కీలక పాత్ర తీన్మార్ మల్లన్న గారిది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాతో పాటు ఎన్నో మందిని కూడా ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్. మళ్ళీ అప్పుడు ఇబ్బంది పెట్టిరి, ఇప్పుడు ఇబ్బంది పెట్టిరి. తీన్మార్ మల్లన్న గారు ఏమంటుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42% బీసీలకు స్థానిక సంస్థ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, బీసీ డిక్లరేషన్. దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏమన్నా యాంటీగా మాట్లాడిందా? రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట నెరవేర్చుకుంటుంది, నెరవేర్చే బాధ్యత జిమ్మేదారి మల్లన్న తీసుకుంటాడని చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా పార్టీ లైన్ స్టాండ్ కాదు. ఇంకోటి, ఈరోజు రెడ్డి జాగృతి వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఈ సందర్భంగా నేను ఒకటి మా సోదరులకు సూటిగా అడుగుతా ఉన్నా. ఇప్పుడు సంఘాలు మేము పెట్టినామని మీరు అంటుంటారు కదా, మరి ఆల్రెడీ డెవలప్ అయిన మీరే జాగృతి అనే పేరు మీద ఎట్లా పెట్టినారు ఎన్నో సంవత్సరాల నుంచి? మరి మేము చైతన్యంగానే పెట్టుకోవడం తప్ప అని మిమ్మల్ని కించపరుస్తున్నారా? మాకు జరిగిన అన్యాయం పైన ఈరోజు తీన్మార్ మల్లన్న గారు గొంతెత్తా ఉన్నాడు, గలమెత్తా ఉన్నాడు. ఈరోజు తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది? ఆంధ్ర సమైక్య పాలనలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగిందో ఈరోజు మనం చెప్పినాం. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి ఈరోజు రాష్ట్రాలు సాధించుకున్నాం. కానీ స్వరాష్ట్రంలో కూడా ఈరోజు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు మేము కొట్లాడుతున్నాం. మరి జనాభాలో భాగ పైన ఉన్న బీసీలో ఈరోజు అడిగే హక్కు లేదంటారా? ఇంత అరాచకం కూడా మంచిది కాదు. అటువంటి విధానాలు కూడా మానుకోవాలని చెప్పి మా సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ విధంగా చేసే ఈరోజు అప్రత్యపాలైంది. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నీ మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా తీన్మార్ మల్లన్న గారు చేసేదానికి కూడా నిజంగా కూడా ఈరోజు మాది కూడా కాంగ్రెస్ పార్టీ, మేము కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా అవసరమైతే హక్కుల విషయాలకు వస్తే బీసీ హక్కులు కూడా మేము ముందుంటాం. ఆ తర్వాతనే మాకు అన్ని తీన్మార్ మల్లన్నకు బీసీ పొలిటికల్ చేసి సంపూర్ణంగా ఆయన చేసే కార్యక్రమాలకు మద్దతు ఇస్తూ ఉంది. నెక్స్ట్ వీక్ కూడా వనపర్తి జిల్లాకు కూడా తీన్మార్ మల్లన్న రాబోతూ ఉన్నారు. బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో జరిగే మీటింగ్కు ఖచ్చితంగా జాగృతం చేయడానికి రెడ్డి జాగృతి వారు మీరు పెట్టి చేస్తున్నారు. కానీ మళ్ళీ బీసీలు కూడా జాగృతి కావాలి కదా, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా చేయదలుచుకున్నాం. బీసీల జాగృతి అయ్యి ఖచ్చితంగా బీసీ హక్కుల కోసం, బీసీల సమస్యలపైన, బీసీ డిమాండ్ల కోసం ఈరోజు ఎంతకైనా కూడా పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. అదేవిధంగా మాకు పార్టీ ముఖ్యమే, ప్రభుత్వం ముఖ్యం, అంతకంటే ఎక్కువ ఈరోజు బీసీల ప్రయోజనాలకు మాకు ముఖ్యం.